ఒకనాడు దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతంపై వెళ్తుండగా దుర్వాస మహాముని ఎదురయ్యాడు. ఇంద్రుడు ఆయనను అవమానించాడు. అసలే ముక్కోపి అయిన దుర్వాసనుడు ఆగ్రహించి ఇంద్రుడిని శపించాడు. నీవు నన్ను అవమానించావు గనుక నీ అధికారం, నీ సిరి సంపదలు, నీ ఆధిపత్యం అన్నీ నశించుగాక. దుర్వాసుని శాప ఫలితంగా ఇంద్రుడు తన దేవలోక ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇంద్రుడు, దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని శరణు కోరారు. తమ స్థితిగతులను చెప్పుకున్నారు. విష్ణుదేవుడు అభయమిస్తూ, అమృతం దక్కించుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అమృతం పాల సముద్రంలో ఉంటుంది. దానిని తేవటానికి మందార పర్వతం, వాసుకి సర్ప సహకారం అవసరం. రాక్షసుల సహాయం కూడా తీసుకోండి అని సూచించాడు. పాల సముద్రం చిలకటానికి రాక్షసులు కూడా అంగీకరించారు. మందార, వాసుకిల సహకారంతో పాల సముద్రాన్ని చిలకడం ఆరంభించారు. అయితే మందార పర్వతం సముద్ర నీటిలో మునిగిపోతుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చాడు. పాల సముద్రం లోపలికి వెళ్ళి మందార పర్వతాన్ని తన వీపుపై ఎత్తి పట్టుకున్నాడు. అమ్మయ్య అనుకొని దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనాన్ని తిరిగి ప్రారంభించారు. అనేక విశేషాలు బయలుపడిన తరువాత బంగారు పాత్రలో అమృతం ఆవిర్భించింది. దేవతలు, రాక్షసులు మాకంటే మాకు అని పోట్లాడడానికి దిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సౌందర్యవంతమైన నాట్యగత్తిగా మోహిని రూపాన్ని ధరించారు. తన నాట్యంతో రాక్షసులను మాయబుచ్చి అమృతమంతా దేవతలకు పంచారు.